హాయ్ అండి. నమస్తే. ఈరోజు నేను మునగాకు కారం ఎలా చేయాలో చెప్పబోతున్నానండి. రోజు తొలి ముద్దలో ఈ మునగాకు కారం వేసుకొని తింటే చాలా మంచిదండి. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఆమ్లెట్ కాంబినేషన్‌తో తింటే అదిరిపోతుందండి. మునగాకు తీసుకోవడం వల్ల మనకు చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. ఇందులో విటమిన్ సి, కాల్షియం, ఐరన్ ఎక్కువగా ఉంటాయండి. ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదామండి. ఆకుల్ని కాడలు లేకుండా తుంచుకోండి. ఈ ఆకులన్నిటిని శుభ్రంగా కడుక్కోండి. కడుక్కొని నీడలో ఒక అరగంట సేపు ఆరబెట్టండి. వెలిగించి ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయిన తర్వాత ఈ ఆకులన్నిటిని వేసి మీడియం ఫ్లేమ్లో ఉంచి వేయించుకోండి. ఈ విధంగా వేయించుకోండి. కలుపుకుంటూ వేయించుకోండి. ఆకులు మనకి వేగినాయి అని ఎలా తెలుస్తాయంటే ఆకులు సౌండ్ వస్తాయండి. గల్గల్లని సౌండ్ వస్తాయండి. అలా సౌండ్ వస్తే వేగిపోయినట్టేనండి. సపరేట్ చేసేసుకోండి. ధనియాలు, మినపగుళ్ళు, వేరుశనగ గుళ్ళు, జీలకర్ర ఇవన్నీ 2 టేబుల్ స్పూన్స్ తీసుకోండి. 2 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు కూడా తీసుకోండి. ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయ్యాక పచ్చిశనగపప్పు, వేరుశనగ గుళ్ళు, ధనియాలు, మినపగుళ్ళు, జీలకర్ర ఇవన్నీ వేసుకుని వేయించుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోండి. మాడనివ్వకండి, మాడిపోతే టేస్ట్ బాగోదండి. అలా కలుపుతూ వేయించుకోండి. ఒక 10 ఎండుమిర్చి తీసుకోండి. కారానికి తగినట్టు తీసుకోండి. మీరు ఎక్కువ కారం తింటే కనుక కొంచెం ఎక్కువ తీసుకోండి. ఇవి కూడా వేసుకుని వేయించుకోండి. ఇవన్నీ మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి. చింతపండు తీసుకోండి. చింతపండు ఒక రెబ్బ చింతపండు సరిపోతుందండి. మరీ ఎక్కువ అవసరం లేదు. చింతపండు ఇష్టం లేని వాళ్ళు అది స్కిప్ చేసుకోవచ్చండి. ఒక 5-6 ఎల్లుల్లి రెబ్బలు తీసుకోండి. ఇవన్నీ ఒక ప్లేట్లో సపరేట్ చేసేసుకోండి. చల్లారిపోనివ్వండి. ఈ వీడియో నేను ఎప్పుడో షూట్ చేశానండి. అప్లోడ్ చేయడం కుదరలేదు. మిక్సీ జార్లోకి తీసుకోండి. ఈ వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసుకుని మిక్సీ జార్లో టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ తీసుకోండి. అన్నీ మిక్సీ పట్టేయండి అంతా. చూసారు కదండి, ఇలా ఫైన్ పౌడర్ అయిపోవాలండి. అంతేనండి, ఎంతో టేస్టీ గల కారప్పొడి రెడీ. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.